హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో చూసే వాళ్ళకి వచ్చిన రిక్వెస్ట్ అండి. ఈ హౌస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ మీ ఫ్యామిలీతో రండి. నేను మీ ఫ్యామిలీతోనే ఎందుకు రమ్మంటున్నాను అంటే, ఆల్రెడీ ఆ ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళు కావచ్చు, లేదా చిన్నపిల్లలు ఉంటారండి, రెంట్కు ఉండేవాళ్ళు ఉంటారు, అలాగే పెద్దవాళ్ళు ఉంటారు. మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటాం, వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. సో ఎందుకంటే మీతో పాటు మేము చాలామందికి చూపిస్తూ ఉంటాము. సో ఒకరోజు మేము 5గురిని 6గురిని అనేది తీసుకుని వస్తూ ఉంటాం ఒక ఇంటికి. సో రెంట్కు ఉండే వాళ్ళు చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు, ఆ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఉంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో అందుకనే మీరు కనుక ఇది తీసుకోవాలి అని మీరు ఫిక్స్ అయితే ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో రావడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీ ఫ్యామిలీతో రావడానికి ఎందుకు చెప్తున్నాను అంటే, సరదాగా మీ ఫ్యామిలీతో పాటు బయటకు వచ్చినట్టు కూడా ఉంటుందండి. అది ఇంకో విషయం. ఇంకోటి ఏంటంటే, డిస్కషన్ కూడా మీరు ఆ ఇంట్లోనే చేసుకోవచ్చు. అవసరమైతే మేము ఓనర్స్తో కలిపించి మాట్లాడిపిస్తాము. సో ఫాస్ట్గా డిసిషన్ అనేది తీసుకోవడానికి కూడా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ హౌస్తో పాటు మీకు చెప్పాము, చాలామంది చూపిస్తాం కాబట్టి ఎవరు ఏ టైంలో టోకెన్ కడుతున్నారో మాకు తెలియదు ఫస్ట్. సో అందుకనే ఒకవేళ మీకు నచ్చినట్లు అనుకుని డాక్యుమెంట్స్ కనుక ఎంక్వైరీ చేసుకున్నట్లయితే మనం బయట కట్టడానికి కావచ్చు, టోకెన్ అమౌంట్ ఎంతో కొంత కట్టడానికి కావచ్చు, మీకు యూస్ఫుల్ ఉంటుంది. సో మీ ఫ్యామిలీలో ఎవరైతే డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళనైతే ఖచ్చితంగా తీసుకొని రండి, ఓకేనా? అంటే చాలామంది అంటున్నారండి, మేము చూస్తామండి, ఆ తర్వాత మేము మా ఫ్యామిలీతో వస్తామండి, చూస్తామని చెప్పేసి అంటున్నారు. సో అలా కాకుండా ఏంటంటే, వచ్చేటప్పుడే ఒక 1 day or 2 days లేట్ అయినా పర్వాలేదు. సో మీరు ఫ్యామిలీలో ఎవరైతే డిసిషన్ తీసుకోవాలి, మీకు ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది ఆ డిసిషన్, ఆ పర్సన్ ఎవరా అని చెప్పేసి. మీ వైఫ్ కావచ్చు, మీ నాన్నగారు కావచ్చు, ఎవరైనా సరే, లేదా మీ హస్బెండ్ కావచ్చు. సో వాళ్ళనైతే మీరు ఖచ్చితంగా తీసుకొని రావడానికి ట్రై చేయండి. ఈ రోడ్ అండి ఖమ్మం నుండి వందరం వెళ్ళే రోడ్ అండి. సో ఈ హైవే వర్కింగ్ నడుస్తుంది కదా. ఈ వీడియో మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే, హైవేకి 200 meters ఓన్లీ డిస్టెన్స్ ఉన్న హౌస్ అంటే ఇది. సో అందుకని ఫస్ట్ మీకు ఈ వీడియో చూపించిన తర్వాత నేను హౌస్ చూపిద్దామని మీకు ఫస్ట్ ఈ వీడియో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి రోడ్ అండి, 30 feet రోడ్. ఇది వచ్చేసి మనకి హౌస్. ఈ హౌస్ మనకి సేల్కి ఉందండి ప్రజెంట్, ఓకేనా? వైరా రోడ్ కలెక్టరేట్ ఆఫీస్కి జస్ట్ 4 kilometers ఉంటుంది. ఈ హౌస్ మొత్తం కూడా 600 గజాలండి. మొత్తం కూడా హౌసు ఫ్రంట్ ఏమో మనకి హౌస్ ఉంది, బ్యాక్ సైడ్ మళ్ళీ ఓపెన్ ప్లేస్ ఉంది. మొత్తం కూడా 600 గజాలు అంటే 5.5 కుంటలు అట్లా చెప్తున్నారండి. ఎస్టిమేషన్ మంది అయితే ఒక 600 గజాల వరకు అనుకుంటున్నాము. సరే ఇల్లు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూసొద్దాము. ఇది ఫస్ట్ మనకి ఎంట్రీ కాగానే ఫస్ట్ రూమ్ అండి. సో ఇలా అనమాట ఉంది. ఇల్లు అయితే మనకి 15 సంవత్సరాలు కట్టారంట, 15 years ఓల్డ్ హౌస్. స్టాండర్డ్గానే ఉంది. ఆల్రెడీ ఓనర్సే ఉంటున్నారు ఇంట్లో. ఇది బ్యాక్ సైడ్ ఇంకో రూమ్, 2 rooms అనమాట. ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం మళ్ళీ ఒకసారి క్లారిటీగా, మీకు కూడా బయట ఓపెన్ ప్లేస్ ఎలా ఉంది ఏంటి అని. ఇది బయట ఓపెన్ ప్లేసు. ఫ్రంట్ వచ్చేసి 30 feet రోడ్ వస్తుంది. వందనం ఊరు అండి. ఈ ఇల్లు వచ్చేసి వందనం ఊరిలో ఉంది. పక్కన ప్లేసు, కామన్ వాష్రూమ్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ప్లేస్ ఉందని చెప్పాను కదా మీకు, ఒకసారి చూపిస్తాను అండి. ఈ గోడ ఉంది కదా, ఈ గోడ వరకు ఇల్లు, ఈ గోడ వెనక కూడా ప్లేస్ ఉంది. ఒకసారి చూపిస్తాను. ఇదండి ప్లేస్. ఈ ప్లేస్తో కలిపి 5.5 కుంటలు, ఓకేనా? ఈ ప్లేస్ కూడా మనకు వస్తుంది. సో అది వచ్చేసి మనకి వందనం రోడ్కి వెళ్ళే రోడ్ అండి. సో ఈ రోడ్ అనమాట. ఇట్ల నుంచి డైరెక్ట్ మనకి ఈ నుంచి ఎగ్జాక్ట్లీ మనకి 200 meters డిస్టెన్స్ ఉంటుంది, అంత మించి అయితే ఉండదు. ఇది మొత్తం కూడా ఓపెన్ ప్లేసు. అంటే డాబా ఎక్కి పైకి మీకు క్లారిటీ చూపిద్దామని చెప్పేసి ఎక్కాను. ఈ పక్కన కూడా ప్లేస్ మందే అండి. ఆ ఫెన్సింగ్ ఉంది కదా, ఆ ఫెన్సింగ్ వరకు కూడా మొత్తం మనకు వచ్చేస్తుంది. వాస్తు ప్రకారంగా గోడ కట్టుకున్నారు. సో ఇది పైన వచ్చేసి డాబా. మీకు హైవే ఎంత దూరంలో ఉందంటే మీకు క్లారిటీ ఒకసారి చూపిస్తాను. ఇట్ల నుంచి కూడా వెళ్ళొచ్చండి, ఇంటి ముందు నుంచి. మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. ఆ రోడ్డు ఇక్కడ మనకి స్తంభం కనిపిస్తుంది కదా, ఆ స్తంభం దగ్గర వస్తుంది మనకి ఎగ్జాక్ట్లీ 200 meters వస్తుంది హైవేకి, కొత్తగా వచ్చే ఖమ్మం హైవేకి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. 60 లక్షలు చెప్తున్నారండి.